నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో గ్రహాలు తిరుగుతూ ఉండడము, ముందుకు వెళ్ళడము, తిరిగి వెనక్కి రావడము, ఇలా ప్రతి నిత్యము ప్రతి క్షణము ఈ గ్రహాల యొక్క సంచారము జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలోనే మనకి ఇప్పుడు మే నెలలో 14వ తారీఖున రాత్రి 10:36 నుంచి అక్టోబరు 18 సాయంత్రం 7:36 వరకు అనగా మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు అనగా 6 నెలల పాటు గురువు తన వక్ర స్థితిలో మిథున రాశిలో సంచారం చేస్తున్నాడనమాట. అయితే ఈ సంచార మూలకంగా ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది? వ్యవసాయము, వాణిజ్యము, రాజకీయము, ఆర్థిక పరిస్థితులు, దేశ పరిస్థితులు, ప్రకృతి, కాలమానము, రాజ్యాంగ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉండే వాళ్లకు ఎలాంటి ఫలితాలు వస్తాయి? ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాము ఈ గ్రహాల యొక్క సంచారం కానీ, ఈ తిరోగమనాలు కానీ ఇవన్నీని మనుషులకే ఉంటాయేమో అని భ్రమపడతారు. కాదు. దేశానికి ప్రతి ఒక్క రంగానికి ఇవి వర్తిస్తూ ఉంటాయి కాబట్టి వివరంగా నేను మీకు ప్రతి ఒక్క రంగం గురించి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని తెలియజెప్తాను. అయితే ఈ ప్రభావము ముందుగా వ్యవసాయ రంగం మీద ఎలా పడబోతోంది గురు యొక్క స్థాన చలనం వలన. గురుగ్రహము మిథున రాశిలో ప్రయాణం చేయడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా, అంటే పూర్వంలాగా ఎద్దుల్ని పెట్టి ఇట్లా ఇవి చేసి అలాంటి పద్ధతుల కన్నా కొత్త టెక్నాలజీ, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషను, డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక చేసినట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశము, ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత విత్తనాల కొరత, రైతు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలోకి వెడుతూ ఉంటాయి. అంటే పాత నుంచి కొత్త దిశగా ప్రయాణాలు చేస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షము ఆలస్యంగాను, లేదా అంటే అధికంగా ఉండడం వల్ల కొన్ని పంటలు నష్టపోయే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025లో తీవ్రమైన పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అది గ్రహాల వల్ల కావచ్చు, మానవ తప్పిదాల వల్ల కావచ్చు. మనుషులు తప్పు చేస్తేనే గ్రహాలు ప్రకోపిస్తాయి. కాబట్టి ప్రతి మనిషి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా రైతులు చేయవలసిన పని ఏంటంటే ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పండ్ల యొక్క సాగు, పూలు పండించడము ఇలాంటి వాటిల్లో మీకు విశేషమైన లాభాలు వస్తాయి కాబట్టి అది ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్క రైతు చూసుకొని ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే విత్తనాల ధరలు ఎక్కువగా పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దానికి తగినట్టుగా ప్రభుత్వం కానీ సహాయం చేయండి, లేదంటే వ్యాపారస్తులే కొంత సహాయం చేసినట్టయితే ఆ రైతన్న పంట పండించి మన కడుపులు నింపుతాడు కాబట్టి అంత ఎక్కువగా రేటు పెట్టకుండా వారికి అనుకూలమైన రేటును వ్యాపారస్తులు ఇవ్వండి. అయితే ప్రభుత్వం నష్టపరిహార ప్యాకేజీలు కూడా మీ రైతుల కోసం చేసే అవకాశం కనబడుతోంది. అవి అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన ఉపాయం ఏమిటంటే నల్ల గోధుమ విత్తనాలను ఈ నల్ల గోధుమ విత్తనాలతో ఎక్కువగా బృహస్పతిని, అంటే గురువుని ఎక్కువగా పూజ చేయండి. జనరల్‌గా అమ్మవారిని పూజ చేస్తాము, భూమాతను పూజ చేస్తాము. దీనితో పాటుగా గురుగ్రహాన్ని కూడా ప్రతి ఒక్క రైతు పూజ చేసినట్టయితే కనుక ఆ స్వామి పూజ చేసుకొని మీరు సాగు ప్రారంభిస్తే నష్టాలు లేకుండా అనుగ్రహిస్తాడు. అయితే వాణిజ్య, ఆర్థిక రంగం ఎలా ఉండబోతోంది? బిజినెస్ అండ్ ఫైనాన్స్ వాళ్ళకి చూసినట్టయితే గురువు మిథున రాశిలో సంచారం చేస్తుండడం వల్ల, మిథున రాశిలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ రంగాలు చాలా ఆశాజనకంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు డిజిటల్ వ్యాపారాలు, ఈ కామర్సు, లాజిస్టిక్సు, ఎడ్యుటెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు ప్రవాహంగా వచ్చి పడతాయి. అయితే స్టాక్ మార్కెట్లు ఈ హెచ్చుతగ్గుల మధ్య కొంత మళ్ళా అదే స్థితిలో కొనసాగే అవకాశం కూడా కనబడుతోంది. మరీ ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్సు, ఫార్మా కంపెనీలకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది. బి అంటే బిట్‌కాయిను, క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడులు కనుక పెట్టేటట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకోండి. రూపాయి పెడితే కోట్లొస్తున్నాయంటే దాని వెనకాల ఏదో ఉంటుంది గదా! దాన్ని చూసుకోండి. సామాన్యమైన పెట్టుబడులు వేరు. ఇలాంటి ఆహ్,
అసాధ్యమైన పెట్టుబడులు వేరు, జాగ్రత్తలు తీసుకోండి. అయితే రైతు మార్కెట్, డైరీ ప్రాజెక్టులు కొంచెం బలపడే అవకాశం కనబడుతోంది. అయితే ఉపాయం ఏంటంటే ప్రతి గురువారము అంటే ఈ వ్యాపారస్తులు గాని, రైతులు గాని ప్రతి గురువారము పసుపును, గోధుమలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది వ్యక్తిగతం కదా, దేశం కాదు కాబట్టి మీరు మీ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయంటే పాలిటిక్స్ వైపు పక్షపాత రాజకీయం ఎక్కువగా వృద్ధిలోకి వచ్చేస్తుంది. దీంతో పాటు ప్రజల్లో విచారణ స్వభావము, నాయకత్వ నిరీక్షణ ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రజలు. మధ్యంతర ఎన్నికలు సంభవించే అవకాశం కూడా సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పరిపాలన కూడా వచ్చేటట్టుగా కనబడుతోంది. 5 రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అవి కీలకంగా మారే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. నూతన రాజకీయ నాయకులు యువత మీద ఎక్కువగా ప్రభావం పడి వారి నాయకత్వము పెరిగే అవకాశం కనబడుతోంది. జాతీయ వేతన సంఘము ఆటోమేషన్ పై చట్టాలు తీసుకొచ్చే అవకాశము, దానితో పాటు సమాజ సేవా రంగాల మీద కూడా మార్గదర్శకాలు అంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అయితే దీనికి ఆ ఉపాయము అనేది ఏమీ లేదు కానీ దేశం కోసం మనమే ప్రార్థన కానీ దైవాన్ని పూజించడం కానీ దేశం కోసం చేసినట్టయితే కొంత సానుకూలం ఉంటుంది. అయితే దేశ పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉన్నాయంటే ఇండియా స్పెసిఫిక్ ఎలా ఉంటుందంటే గురువు బుధ స్థానంలో సంచరించడం వల్ల, బుధ స్థానం అంటే మిథున రాశి అన్నమాట. ఈ మిథున రాశిలో సంచారం చేయడం వల్ల భౌగోళికంగా చూసినట్టయితే జియోలాజికల్ గా ఉత్తర భారతము, హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతిలో మార్పు వచ్చి కరుగుదల, బర్ఫ్ అంటే ఏం లేదు, మంచుగడ్డలు కరిగి భూకంప సూచనలు కూడా గోచరిస్తున్నాయి. రైతు ఉద్యమాలు మళ్ళీ పునరుద్ధరణ కావచ్చు, కానీ ఇది సంస్కారాత్మక మార్పుల కోసము పరిష్కారం అవుతుంది. విద్యా విధానంలో కొత్త పరీక్షా విధానాలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బోర్డుని మనము అనుకరించేటట్టుగా గోచరిస్తోంది. సైనిక రంగంలో చూసినట్టయితే కనుక సాంకేతిక విప్లవం అంటే ఎక్కువగా టెక్నాలజీని వాడే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. డ్రోన్ ఆధారిత మానిటరింగ్ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే రక్షణ విభాగాన్ని కనుక చూసినట్టయితే పెద్ద బడ్జెట్ పెట్టుబడులు లభించే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే కాలమాన పరిస్థితులు ఇందాకటి నుంచి అవి చూసాము. ఇప్పుడు కాలం ఎలా ఉండబోతోంది వాతావరణం అంటే కనుక వర్షపాతము నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నెమ్మదిగా ప్రవేశించి జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు ఉధృతంగా ఉండబోతున్నాయి. అయితే గుళిక స్థితిలో ఉన్న గురువు కొన్ని ప్రాంతాల్లో మితంగా కానీ మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అధిక మోస్తరుగా వర్షాలు పడే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. దీంతో పాటు ప్రధానంగా తెలంగాణ, కోస్తా ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశము, తీవ్రమైన అతివృష్టి కలిగేటట్టుగా, తుఫాన్లు కలిగేటట్టుగా గోచరిస్తోంది. అయితే తరువాత వెచ్చని వాతావరణము అనగా మే జూన్లో నార్త్ ఇండియా, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, విపరీతమైన ఎండలు, సెంటీగ్రేడ్స్ పెరిగిపోయేటట్టుగా గోచరిస్తోంది. హిట్ వేవ్స్ అంటే హాట్ వేవ్స్ ఉంటాయి కదా, అంటే వేడి గాలులు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనబడుతోంది. అక్కడి ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి. తరువాత తుఫాన్ల దగ్గరికి వచ్చేటప్పటికి బంగాళాఖాత ప్రభావము మే, జూన్ అండ్ అక్టోబర్, మే జూన్లలోను మరలా అక్టోబర్లో మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడే అవకాశము చాలా ఎక్కువగా కనపడుతోంది. ఇవి కూడా చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. తర్వాత కనుమరుగయ్యే కొన్ని తుఫాన్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. దానివల్ల పెద్ద ఇబ్బందులు కనబడవు. కొన్ని మార్గాలు దాటుకుంటూ తీరాన్ని దాటేస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు. తర్వాత మంచు తుఫానులు, మంచు కరగడాలు ఇలాంటివి జరిగి విపరీతమైన సమస్యలు సృష్టించే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. అది నార్త్ ఇండియా సైడు, హిమాలయాల సైడు ఇవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. అక్కడి ప్రాంతం ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రకృతి విపత్తులు ఏంటంటే కనుక ఆగస్టు, సెప్టెంబర్ సమయంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కువగా పడి
వరదల్లో ఎక్కువగా వచ్చేటట్టుగా కనబడుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోండి. కనీసం 3, 4 రాష్ట్రాల్లో విస్తృతంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, నీటి ముంపు, నదులు పొంగి పొర్లిపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోండి. దీంతో పాటు కొన్ని చోట్ల రాళ్లు దొర్లిపడి రహదారులు మూసుకుపోయే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు వాయిదా పడిన విషయాల్లో పరిష్కారము ఈ సమయంలో దొరుకుతుంది. స్కాలర్షిప్, రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వారికి అనుకూలమైన సమయము. ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ఇది కరెక్ట్ సమయం కాబట్టి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీరు డిపార్ట్మెంట్స్ మారే అవకాశము, కొత్త బాధ్యతలు తీసుకోవడము, దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనాలు కానీ లేదంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. కాంట్రాక్టులు, లాభదాయకమైన ఒప్పందాలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారము, గోల్డ్ వ్యాపారము, మెడికల్ బిజినెస్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త వ్యాపారాలు మాత్రము నిదానంగా మెల్లగా ముందుకెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము, మైగ్రేను, కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ధాన్య పంటలకు ఇది లాభదాయకమైన సమయము. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. భూముల యాజమాన్యము అంటే భూములకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక కుటుంబ సభ్యుల మధ్య కొంత అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ మీ ఇంట్లో వృద్ధులు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. దేశ రాజకీయాల మీద చూసినట్టయితే కనుక విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత సినిమా రంగంలో చూసినట్టయితే సత్య కథల ఆధారంగా అంటే బయోపిక్స్ కానీ, నిజంగా జరిగిన కథల వల్ల కానీ అలాంటి కథలకు మంచి సినిమాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటికి ఆదరణ కూడా పెరిగే అవకాశము. స్త్రీ ప్రధాన పాత్రలతో నడిచే సినిమాలు ఏవైనా చేస్తే దానికి సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. పరిహారాలు గురువారం రోజు సువర్ణ పుష్పాలతో పూజ చేయండి. సువర్ణ పుష్పాలతో పూజ చేయలేని వాళ్ళు పసుపు రంగు పువ్వులతో పూజ చేసుకోండి. ఓం శ్రీ బృహస్పతి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. పసుపును, పసుపు రంగు వస్త్రాలను దానంగా ఇవ్వండి. శివాలయ సందర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఓవరాల్ గా కంక్లూజన్ ఏంటంటే సమగ్ర విశ్లేషణ. మొదటిది, వ్యవసాయ వర్షాభావ ప్రాంతాలలో ముందుగా గుర్తించి విత్తనాలను జాగ్రత్తగా నాటుకోండి. రెండవది, వీధి వ్యాపారులు, భవన నిర్మాణ వ్యాపారులు వర్షాల తాకిడికి రక్షణ కోసము మీరు ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోండి. నెంబర్ 3, ప్రయాణికులు వర్షాకాలంలో తుఫానుకు లోనయ్యే ప్రాంతాలకు ప్రయాణం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. నాలుగోది, ప్రభుత్వము NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వీళ్ళు ప్రమాద నిర్వహణ శాఖలకు విధి నిర్వహణలు అప్పజెప్పి వాటిని జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ప్రజలకు న్యాయం చేసేటట్టుగా ప్రవర్తించేటట్టుగా మీరు ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకోండి. తర్వాత పల్లె ప్రాంత ప్రజలు రోడ్లు ఇలాంటి మట్టి నేల మీద ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రాంత నాయకులు ప్రజలకి రక్షణ ఏర్పాట్లు తీసుకున్నట్టయితే కనుక ఈ డిజాస్టర్స్ నుంచి, ఈ విపత్తుల నుంచి కొంత మనకి జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. నమస్తే.